హాయ్ అండి. 6 కేటగిరీస్ ఆఫ్ డైరీ ఫామ్ లో మనం ఆల్రెడీ క్యాటిల్ మేనేజ్మెంట్, ఫాడర్ మేనేజ్మెంట్ అండ్ లేబర్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఫినాన్స్ మేనేజ్మెంట్. సో ఫినాన్స్ మేనేజ్మెంట్ లో ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేది ఇన్స్టాలేషన్. ఫామ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఎలాంటి ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఐడియాలజీ ఉండాలో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ అందరూ చెప్పేదేనండి, నేను కూడా అదే చెప్తాను. ఇన్వెస్ట్ మోర్ ఆన్ క్యాటిల్, లెస్ ఆన్ షెడ్. షెడ్లకి తక్కువ పెట్టి క్యాటిల్కి ఎక్కువ పెట్టండి అని నేను కూడా చెప్తాను. కాకపోతే షెడ్కి పెట్టడం అనేది సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండి. ఒక్కొక్కరు కంప్లీట్ గా కమలపాకలోనే ఉంచుతారు, ఒక్కొక్కరు పెంకులాగా ఏర్పాటు చేసుకుంటారు, తార్పా పెట్టుకొని షెడ్స్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మనం సిమెంట్ షెడ్స్ తో వేసామండి. సిమెంట్ షెడ్స్ ఎందుకు అంటే మెటల్ షెడ్ కంటే ఇది కొంచెం కూలింగ్ ఇస్తుంది అని. సో అది సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండి. ఇప్పుడు ఓన్ సైట్ లో ఫామ్ పెట్టుకునే వాళ్ళకైతే షెడ్ లాంగ్ లాస్టింగ్ ఉండడం కోసం ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఒక 20-30 ఇయర్స్ నిలబడేలాగా. అదే లీజ్ ల్యాండ్ అనుకోండి, మనం ఎన్ని సంవత్సరాలు అక్కడ ఉండబోతున్నామో అంత స్ట్రెంత్ ఉన్న షెడ్సే మనకు సరిపోతాయి. నేను కొంచెం ఫార్మ్ అండ్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ లో ఐడియల్ డైరీ ఫార్మ్ కంటే ఒక 5-6 lakhs ఎక్కువ పెట్టారనే చెప్పాలి. షెడ్స్ మీద తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి క్యాటిల్ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. షెడ్స్ మీద ఎంత ఇన్వెస్ట్ చేయాలి అంటారు. షెడ్స్ మీద అండ్ మిషనరీ మీద లెస్ దాన్ 15%. మీ ఇన్వెస్ట్మెంట్ మనీ ఎంతైతే ఉందో అందులో 15% అమౌంట్ మాత్రమే మనం షెడ్స్ అండ్ మిషనరీకి యూటిలైజ్ చేయాలి. ఓకే, దిస్ వాస్ ఐడియల్ ఇన్వెస్ట్మెంట్స్. సో తర్వాత ఫర్దర్ గా ఇన్వెస్ట్మెంట్స్ అయిపోయి క్యాటిల్ వచ్చేసాయి, మొత్తం ఇన్స్టాలేషన్ అయిపోయింది. సో ఫైన్, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేసాం, క్యాటిల్ వచ్చేసాయి, ఇన్స్టాలేషన్ అయిపోయింది. ఇప్పుడు ఫైనాన్స్ మేనేజ్మెంట్ లో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మంత్లీ మెయింటెనెన్స్. మంత్లీ మెయింటెనెన్స్ వచ్చేసి క్యాటిల్ కి మనం ఫీడ్ ఇస్తూ ఉండాలి, దాని వల్లే మనకు పాలు వస్తాయి. సో ఈ ఫీడ్ కి తెలియకుండా చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ రొటేషన్ అవసరం పడుతూ ఉంటుంది. దీనికి స్టేట్ లో చాలా మంది ఫార్మర్స్ ఏం చేస్తున్నారంటే 10 days కి ఒకసారి మిల్కింగ్ బిల్ తీసుకుంటారండి. కోఆపరేటివ్స్ అయినా సరే ఫార్మర్స్ కి లేదా పాయింట్స్ పెట్టుకునే మిల్క్ వాళ్ళైనా కస్టమర్స్ కి ఈ 10 days బిల్ ప్రాసెస్ ఉందన్నమాట. నాకెందుకో ఈ 10 days బిల్లింగ్ ప్రాసెస్ ఫస్ట్ లో నాకు పరిచయం లేదు. అందువల్ల నేను తీసుకున్న డెసిషన్ ఏంటి అంటే, ఈ నెలంతా నేను క్యాటిల్ కి ఫీడ్ ఇవ్వాలి కదా, దానికి మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉండాలని మేము 1 month అడ్వాన్స్ కస్టమర్ దగ్గర తీసుకున్నామండి. ఇన్ కేస్ వాళ్ళు ఎప్పుడైతే వెళ్ళిపోయేటప్పుడు ఆ 1 month వాళ్ళ బిల్లు కట్ చేస్తాం. అంతవరకు వాళ్ళు మంత్లీ వాడుకున్న మిల్క్ కి బిల్ పే చేస్తారు. సో దిస్ ఇస్ హౌ వీఆర్ గోయింగ్. దీని వల్ల మాకు 1 month అడ్వాన్స్ మిల్క్ అమౌంట్ ఉండడం వల్ల మాకు మంత్లీ మెయింటెనెన్స్ అనేది ఈజీ అయిపోయింది. నాకు ఇది వర్కౌట్ అయ్యింది. మీరే ప్రాసెస్ లో చేస్తున్నారో ఫార్మర్స్ ఎవరైనా ఉంటే చెప్పండి. లేదు 10 days బిల్లింగ్ ప్రాసెస్ కరెక్టా, ఈ 1 month అడ్వాన్స్ కరెక్టా అనేది మీరు ఎవరైనా నాకు సజెస్ట్ చేయాలనుకుంటే సజెస్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఫినాన్స్ మేనేజ్మెంట్ లో థర్డ్ ఇంపార్టెంట్ టాపిక్. ఈ పర్టికులర్ ఫినాన్స్ మేనేజ్మెంట్ లో మేము ఈ 5 years మా జర్నీ ఎలా ఉంది అంటే, ఫామ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఒక 2 years చాలా హెల్తీగా వెళ్ళిందండి. ఎప్పుడైతే మేము సైకిల్ మిస్ చేసామో, సైకిల్ ఎప్పుడైతే తప్పి మొత్తం క్యాటిల్ అంతా ఒకేసారి ప్రెగ్నెంట్ అయిపోవడం, పాలు ఇవ్వకపోవడం, ఇలాంటి హర్డిల్స్ చూడడం వల్ల మాకు మంత్లీ బిల్స్ రాక, పాలు ఉండక ఆ రొటేషన్ చేయడం చాలా కష్టమైంది. కొంత మాకు ఎవరైతే దానా అండ్ గ్రాస్ ఇచ్చే వెండర్స్ ఉన్నారో వాళ్ళు మాకు కొంత క్రెడిట్ ఇవ్వడం వల్ల మేము సస్టైన్ అయ్యాం. అండ్ అలాంటి లాస్ మేము చాలా గట్టిగానే చూసాం. అలాంటి లాస్ వచ్చినప్పుడే మాక్సిమం ఫామ్ ని డిస్మాంటిల్ చేసేస్తారు. మేము అది దాటి కొంచెం ముందుకు వెళ్తే మళ్ళీ ఇప్పుడు సైకిల్ ఫామ్ చేసుకోగలిగాం, మళ్ళీ మిల్క్ కరెక్ట్ గా వస్తుంది, మేము మళ్ళీ మంత్లీ బిల్ రొటేషన్ లో పడిపోయాం. ఫ్యూచర్ లో మళ్ళీ డిప్ అనే ఇష్యూ రాకుండా సైకిల్ కరెక్ట్ గా మెయింటైన్ చేసుకుంటూ ఫామ్ ని ఎప్పుడు 100% పర్ఫెక్ట్ ఫినాన్స్ మేనేజ్మెంట్ చేయాలి అనేది మా కోరిక. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రేమ్స్ అండ్ ఫార్మ్స్. మా కాంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, జాయిన్ అవర్ కమ్యూనిటీ అండ్ లెట్స్ గ్రో టుగెదర్. థ్యాంక్ యూ.